హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ ఈ మధ్యన జరిగే కొన్ని ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ లేకపోతే భర్తని భార్య చంపడం కానీ లవర్తో లేచిపోవడం కానీ వాళ్ళ మమ్మీనే చంపడం కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ చూస్తున్నాం. సో ఇలాంటి ఇష్యూస్ మీద ఎలాంటి కేసెస్ ఉంటాయి, అసలు లైఫ్ అంటే కేస్ చాలా హ్యాపీగా లీడ్ చేయాలి, కానీ ఈ కేసులు కోర్టులు గొడవలు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి అసలు లైఫ్ని మొత్తం నాశనం చేస్తున్నాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలని, ఇలాంటివి జరిగితే ఎలాంటి కేసెస్ ఉంటాయని కొంచెం సొసైటీలో భయం అనేది రావాలని మేమైతే అడ్వకేట్ దగ్గరికి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాము. ఈరోజు మనతో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు. ఇలాంటి విషయాలపై మరిన్ని వివరాలను ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? చాలా తర్వాత నేను కూడా ఈ మధ్య గ్యాప్ తీసుకున్నా, నాకు టైం సరిపోవట్లేదు. అదే సార్, దాదాపు 1 month 2 months నుంచి అందుబాటులో లేని ఎవరికి. ఈ మధ్య మీరు ఇంకా అందుబాటులో లేరు, చాలా ఎఫైర్స్ పెరిగిపోయినాయి. మనకు సంబంధం లేదు. ఏదైనా పొలం పనులు ఉంటాయి, మాకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఈ పొలం ఆ పొలం కాడికి తిరగటం. మీలా చెప్పేవాళ్ళు లేక పాపం జనాలకు ఒకరిని చూసి ఒకళ్ళు మొత్తం భయం లేకుండా అయిపోయింది. అంతేగా వచ్చలేండి, చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోయినట్టు అలాగే అవుతుంది. సరే, ఇప్పుడు లవ్వరు ఒక అమ్మాయి కలిసి చేసుకున్న భర్తనే చంపేస్తున్నారు. అవునండి. ఇలాంటి విషయంపై ఎలాంటి కేసెస్ ఉంటాయి, అసలు అలా చంపొచ్చా? అంటే నార్మల్గా ఆడవాళ్ళకే చాలా రకాల సపోర్ట్ ఉంది, అవును, చట్టం పరంగా. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు అబ్బాయిలకి ఎలాంటి చట్టపరమైన లాస్ ఉన్నాయి, అసలు వాళ్ళు ఎలా వాటి దగ్గరికి వెళ్ళాలి, అసలు ఉన్నాయా లేవా అబ్బాయిలకి, అసలు ఏది తెలియట్లేదు. సో చెప్పండి సార్. చట్టపరంగా అయితే ఏం లేవండి. లేవా సార్? మరి ఇలా చంపేసుకుంటూ వెళ్తుంటే అదే అంటున్నా, నేను అదే చెప్తున్నాను మీకు. మీరు ముందుకని మీరు పాత వీడియో కొట్టండి, మెన్ రైట్స్ ఫోరము లేకపోతే మెన్ రైట్స్ కమిషన్ అని మీరు కొట్టండి. ఫస్ట్ వీడియో నాదే వస్తుంది. నేను 10 years బ్యాక్ 2015లో ఒక వీడియో పెట్టా, మీకు నా ఇప్పుడు నెట్లో కొట్టినా మీకు దొరుకుతుంది. అప్పుడే ఉమెన్స్కి ఎలాగో ఉమెన్ కమిషన్ ఎట్లాగుందో మెన్స్కి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటి నుంచో నేను పోరాడుతూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, చట్టం ముందు అందరూ సమానం. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకోండి, క్రిస్టల్ క్లియర్గా ఎవరు నెట్లో కొడితే, ఈ రోజుల్లో నెట్లో కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ కొన్ని డిస్క్రిమినేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, మహిళలపైన లైంగిక దాడుల విషయంలో కానీ. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, జలంధర్ అంటే పంజాబ్ దగ్గర జలంధర్ ఒక ఊర్లో 1 year బ్యాక్ ఇప్పుడు ఒక 4 మహిళలు కలిపి ఒక అబ్బాయిని రేప్ చేశారు, శిక్ష లేదు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రేప్ చేస్తే శిక్ష లేదు భారతదేశంలో. సరే, ఈక్వాలిటీ అంటారు. అదే మనం చెప్పేది, మీరు చూడండి, నెట్లో కూడా చూడండి. ఇప్పుడు మీకు బిఎన్ఎస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, అందులో కూడా లేదు. కానీ అదే ఒక అబ్బాయి కనుక ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే మాత్రం జస్ట్ కన్ను కొట్టినా కూడా కేసే. అమ్మాయికి ఇట్లా చూసినా కేసే, వేరే సైకిల్ చేసినా కూడా కేసే, జస్ట్ ఇలా అని ఇలా ఇంకేదో గెస్చర్ చేసినా కూడా. ఈ మధ్య ఫోన్లో నైట్ టైంలో చార్జ్ చేస్తే కూడా కేసే అని వచ్చింది, కేసే. ఇంకోటి ఒక అమ్మాయి అంటే ఇట్లాగా పురుషులకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తే, ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే కేసు, కానీ ఒక అమ్మాయి కనుక ఆ అబ్బాయిని మోసం చేస్తే కేసు లేదు. ఇది లవ్ విషయంలో నేను చెప్తాను. మా దగ్గరికి వస్తారు చాలామంది లవర్స్ వస్తారు, సార్ ఇట్లా నా లవర్ మోసం చేసింది సార్, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది సార్, నేనేం చేయాలి సార్ అంటే, నేనేం చేస్తాను, నేను కూడా ఏం చేయలేను. చట్టం లేని మేము లాయర్ ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు. అలా కాకుండా ఒక అమ్మాయి కనుక మోసపోయింది, ఒక అబ్బాయి మోసం చేస్తాడు, పెళ్లి చేసుకున్నాను, ఎమ్మడి పోలీసులు అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. అంటే ఇంత డిస్క్రిమినేషన్ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే, చట్టం మార్చేది లాయర్ చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి, లేదా ఒక జర్నలిస్ట్ చేతిలో ఉండదు, అది పార్లమెంట్ చేతిలో ఉంటుంది. ఆ పార్లమెంట్ వాళ్ళు దాంట్లో విచారించి తీసుకొని రావాలి. కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ మొదటిదాకా అంటే పురుషాధిక్య సమాజం అని చెప్పేసి అన్నీ వచ్చింది. ఇప్పుడు తీరా చూస్తే పురుషాధిక్య సంగతి ఏమో కానీ పురుషులు ఏడున్నారు, పురుషులందరూ పురుషులు వేరే అన్నట్టు ఎగిరిపోతున్నారు. అంటే సార్, అమ్మాయిలు కొన్ని డెకేడ్స్ నుండి అబ్బాయిల చేతిలో నలిగిపోతున్నారు కదా, అందుకే అని కావచ్చేమో. అంటే వాళ్ళ చట్టంలో ఆ విధంగా జరిగి ఉండొచ్చేమో, కానీ మరి ఇప్పుడు మార్పు రావాలి కదా ఇప్పటికైనా. సో మార్పు రావాలని కోరుకుందాం, ఎందుకంటే చట్టాన్ని కామెంట్ చేసేంత స్థాయి నాది కాదు. దానికి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు ఉంటారు, వాళ్ళని అడగండి. నేను ఎంపీ గారు ఉన్నప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆయన అడగండి, సార్ పార్లమెంట్లో మీరు ఎందుకు బిల్లు పెట్టట్లేదని మీరు అడగండి, వాళ్ళు చెప్తారు దానికి. సో ఇప్పుడు ఏంటంటే ఒకటే చెప్తాను, మొన్న జరిగిన సంఘటన నేను కూడా చూస్తున్నాను, నాకు కూడా టైం సరిపోలేక దీని మీద ఎక్కడ కామెంట్ చేయలే. ఫస్ట్ టైం మీకు ఇంటర్వ్యూ 2 months తర్వాత నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నాను, దట్టు మీరు మంచి వ్యక్తి కాబట్టి.
థ్యాంక్ యూ సో ప్లస్ టీవీ వారు కూడా మంచి సపోర్ట్ కాబట్టి నేను ప్లస్ టీవీ వారికి ముందు శుభ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ముందు ఇంకా ఇలాంటి విషయాలు జరగద్దని మేము కూడా కోరుకుంటున్నాం అది కాబట్టి. ఆపలేరండి, ఎందుకంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేనట్టు క్రైమ్ అనేది భారతదేశంలో ఆపలేదు, ఈ ప్రపంచంలో ఎక్కడ మనం ఒక్కటి ఆపినా కూడా అది అలా అనుకోవాలి తప్ప మొత్తం ఓవరాల్గా ఆపలేము. ఎందుకు అంటే అలా అందరూ మంచిగా ఉంటే అసలు చట్టాలతో ఏం పని? అవును సార్. కాబట్టి మన దేశంలో చట్టాలు అనేవి పదునైన చట్టాలు ఉండాలి. సో మెయిన్ ఇక్కడ మేము ఫస్ట్ కానీ చెప్తున్నాం అండి, ఇప్పుడు కాదు, నేను గతంలో మా సీనియర్లు అందరూ కూడా ఒకటే చెప్పింది, స్పీడీ జస్టిస్ భారతదేశంలో లేదు. నేను 22 years నాది ప్రాక్టీసింగ్ స్టార్ట్ చేసి స్పీడీ జస్టిస్ అన్నది ఒక కోర్టులో ఒక కేసు వేస్తే అది తేలటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో కాబట్టి నేను ఏమన్నానంటే స్పీడీ జస్టిస్ అనేది జరగాలంటే చట్టపరంగా ప్రజల్లో అవగాహన రావాలి అంటే దాని అవేర్నెస్ కలిగించాలి. ఇప్పుడు మీరు నేను చెప్పే వీడియో ఎవరు చూస్తారు చెప్పండి? అవును సార్. ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు మనం పెట్టాము, చట్టం తెలుసుకుంటారా అన్నాం అనుకోండి, ఎవరు చూడడం. అవును సార్. అదే ఒక పిల్లగా డ్యాన్స్ వేసి లేకపోతే ఆంటీ సామాన్లు బాగున్నాయా అని పెడితే దాని మీద వైరల్ అయిపోయి దాని మీద డీజే సాంగ్లు వచ్చేస్తాయి. అవును సార్. కదా, మరి ఇప్పుడు నేను చెప్పే మన జీవించక్క గురించి ఒక వీడియో పెట్టాను నేను. జీవించక్క గురించి అరే ఆర్టికల్ 21 ప్రకారం జీవించక్క అంటే ఎలా రా అని చెప్తే ఒకటి చూడాల నా ఇన్స్టాలో, మీకు తెలుసు కదా లా మీడియా ఇన్స్టాలో, ఎవరు చూడాల. అదే ఆంటీ సామాన్లు బాగున్నాలని ఒక వీడియో చేసేది, దాన్ని ఇట్లా అనకూడదు ఆడపిల్లని చెప్పి వీడియో చేస్తే లక్షల్లో పోయింది. సార్ మరి అసలు ఆ టాపిక్ ఏంటి నాకు అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తానంటే క్రైమ్ని అరికట్టాలి, ఏం చేయాలని సబ్జెక్ట్ చెప్తాను. క్రైమ్ని అరికట్టాలి అంటే ఇప్పుడు భారతదేశంలో కావాల్సింది క్రిమినాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను, విదేశాల్లో కూడా క్రిమినాలజీ సబ్జెక్ట్ మీద చాలా ఉంటుంది అనమాట. మన భారతదేశంలో క్రిమినాలజీ మీద సబ్జెక్ట్ లేదు. మీరు చదువుకున్నారు కదా, మీరు MBA ఏదో చేశారు కదా, ఎక్కడన్నా మీకు కాన్స్టిట్యూషన్ గురించి ఐడియా వచ్చిందా? ఒక ఐపీసీ మొన్నదాకా ఐపీసీ ఉందిలేండి, ఇండియన్ పీనల్ కోడ్, అది తీసేసి చెప్పండి. బిఎన్ఎస్ మీద చదువుకునే పిల్లలకి ఎక్కడన్నా అవగాహన ఉందా? లేదు సార్. అసలు ఈ చట్టాలు చట్టం మీద ఒక అవగాహన ఉండదా? ఎందుకు ఉండాలి కదా, ఒక సబ్జెక్ట్ పెట్టాలి కదా. మరి అదే నేను చెప్పేది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అని చిన్నప్పటి నుంచి కాలేజ్ స్కూల్లో లేదా కాలేజీలో ఏదో సబ్జెక్ట్ ఉంటుంది కదా మనకి, ఎన్ఎస్ఎస్. అట్లీస్ట్ మనకి మొత్తం పెట్టకపోయినా కూడా మెయిన్ విషయాలు సొసైటీలో జరిగేవి పెట్టాలి కదండి. అట్లీస్ట్ 1 year కి ఒక్క కేసు గురించి అయినా పెడితే పిల్లలకు అవగాహన వస్తుంది. మరి అదే నేను చెప్పేది, మేము అందుకని ప్రతి కాలేజ్ చుట్టూ తిరుగుతాయి. ర్యాగింగ్ గురించి వచ్చింది, ర్యాగింగ్ గురించి బాగా చేశారు, సక్సెస్ అయింది. ఇప్పుడు అలా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఎట్ట బతకాలరా, లేకపోతే నువ్వు ఎలా ఉండాలి, అమ్మాయి నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేది ఎక్కడన్నా ఉంటుందా ఈ పోర్షన్లో? మన ఎంత ఏముంటుంది ఎడ్యుకేషన్లో, ఎక్కడ లోపం ఉంటుంది? అది బయట చదివేది వేరు, చేసేది వేరు. అవును సార్. అక్కడ ఏం జరుగుతుంది ఏదో చెప్తారు, దానివల్ల ఏంటి ఉపయోగం? ముందు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు రావాలి. అంటే నేను అన్నది ఉన్నది తీసేమని నేను అన్నాను, కొంత మార్చాలి. దాని ఎడ్యుకేషన్ సిస్టంలో చట్టాల మీద ఎందుకు అవగాహన ఉండదు? ఒక లా చదివిన వాళ్ళు మాత్రమే చట్టాల గురించి ఎందుకు తెలుసుకోవాలి? మీకు తెలీదా? మీకు నాలెడ్జ్ ఉండాలి కదా. ఇక ఆ పిల్లడు ఏం పేరు అని పేరు సంతోష్ అని పిల్లగాడికి తెలియదు చట్టం గురించి, ఈ తమ్ముడు తెలియాలి కదండి. అవగాహన రావాలి. అవగాహన అంటే మనం ఏం చేస్తున్నామో అట్లీస్ట్ మనకైనా తెలియాలి కాబట్టి ఎస్. అందుకనే 10th లోనో అంటే చిన్నప్పుడు అక్కర్లేదు, 10th లోనో ఇంటర్మీడియట్లో కొద్దిగా అప్పుడే పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి వాడికి మైండ్కి తగ్గ బాబు ఈ చట్టం ఉంటుందని చెప్పి ఒక చిన్నది మనకు స్పెషల్ సబ్జెక్టులు ఏమి ఉంటాయి కదా, ఎన్ఎస్ఎస్ అట్లా పేర్లు ఏమో చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం, స్పెషల్గా ఒక సబ్జెక్ట్ ఇస్తారు కదా, చిన్న బుక్లెట్ లాగా. అలాంటి చదివి ఒక ఎగ్జామ్ 10 మార్కులు పాస్ అవుతుంది చాలరా అంటే అది చదువుతాడు. అవును సార్. ఇప్పుడు ఏదైనా సమస్య జరిగినప్పుడు లాయర్ దగ్గర పరిగెత్తాలంటాడు. అందుకు నువ్వు తెలుసుకో, ఎవడొద్దన్నాడు? ఇంటర్నెట్లో చూసేది ఏం చూస్తారు, వేరే బొమ్మలు అన్నీ చూస్తూ ఉంటారు. నెట్ చట్టం గురించి ఎవడన్నా చదువుతాడా? నేను ఒక ఆర్టికల్ రాస్తే ఇంతవరకు ఎవరు చూడదాను, ఇంతవరకు మొన్న నుంచి రాస్తే. అదే చట్టాల గురించి తెలుసుకుంటారా అంటే ఎవరు చూడడు. అదే ఆంటీ సామాన్లు బాగున్నాయంటే దాన్ని చూస్తాడు, దాన్ని వైరల్ చేస్తాడు, దాంతో ఈడే కుడతాడు. మరి ఎవరు తప్ప అంటారు? ప్రజలు తప్ప లేకపోతే పాలకులు తప్ప? యథా రాజా తదా ప్రజ. సో ఇక్కడ మన యథా ప్రజ తదా రాజా, దాని ప్రజలు ఎలా ఉంటే పాలకులు మరి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అలాంటి పిల్లగాళ్ళు ఉన్నారు, వాడి చట్టం గురించి చెప్తాడు, బా అన్నం మైండ్ తింటున్నాడు రా బాబు అని. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది చూస్తారు చూడండి, చూడరు. చూస్తాడా? బా టక్ స్కిప్ కొడతారు. అదే డ్యాన్స్లో వీడియోలో లేకపోతే ఇంకేదో పాటల వీడియోలో ఏ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపేశారు అని అంటే అవి చూస్తారు. మరి ఎందుకు చంపేశారు, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఎవ్వరు చూడరు. కాబట్టి ఎక్కడ మార్పు రావాలంటారు మీరు చెప్పండి? ప్రజల్లోనే మార్పు రావాలి, అవగాహనలో మార్పు రావాలి.